నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అంటూ అన్నమయ్య శ్రీనివాసుని రూప యశో గుణ వైభవాన్ని వర్ణించారు. శ్రీ వెంకటేశ్వరుని జగన్మోహన తత్వం, జగదీశ్వర తత్వం యుగయుగాల ప్రశస్తిని వహించింది. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు అందరి దైవంగా, ఇంటింటి ఇలవేల్పుగా కొలిచిన భక్తులందరినీ కరుణిస్తున్నాడు. ఏడుకొండల వానిగా సప్తగిరీసుడై తన అనుగ్రహాన్ని, అభీష్టాన్ని దశదశలా వ్యాప్తి చేస్తున్నాడు. ఆ పరంపరలో ఎన్నో శ్రీనివాస దివ్యధామాలు ఆవిష్కారమవుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి సమీపంలోని శ్రీ వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయం. అభీష్ట సిద్ధి క్షేత్రంగా పేరెన్నికగన్న ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సర్వవ్యాపకుడు, సర్వాంతరాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడు. అనంత సాగరంగా పరిడవిల్లే శ్రీనివాసుని కరుణకు ఎల్లలు లేవు. భారపు ఈ భూమి ఇతని పాదరేణువే అని అన్నమయ్య అభివర్ణించినట్టుగా అఖిలాండకోటి బ్రహ్మాండమంతా ఆవరించి ఉన్న స్వామి ఈ కలియుగ వరదుడు. అలాంటి శ్రీనివాస మహాప్రభువు ప్రసన్న విరాట్ వెంకటేశ్వరునిగా ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయాన్ని ఇటీవలే సంపూర్ణంగా జీర్ణోద్ధారణ చేసి నూతన విగ్రహాల్ని ఆలయ సముదాయంలో ప్రతిష్టాపన చేశారు. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చః. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ముంగొంగు బంగారం, కట్టెదుట నిలిచిన విష్ణు స్వరూపం, భక్తుల పాలిట ప్రత్యక్ష ఇలవేలుపు. అన్నమయ్య ఆరాధించిన శ్రీనివాసుడు ఆనంద నిలయానికో అలవైకుంఠపురానికో పరిమితమైనవాడు కాదు. ఊరూరా వాడవాడలా వెలసి తన సర్వవ్యాపకత్వాన్ని చాటుకున్నాడు. ఆ పరంపరలోనిదే శ్రీ వైకుంఠపురంలోని శ్రీ ప్రసన్న విరాట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. 2013 శ్రీ నందననామ సంవత్సరం మాఘశుద్ధ విదియ నుంచి షష్ఠి వరకు అనగా 4 రోజుల పాటు ఈ ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 2 సంవత్సరాల అతి స్వల్పకాలంలోని అభీష్ట సిద్ధి క్షేత్రంగా ఈ ఆలయం విశిష్టతను సంతరించుకుంది. ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం నవ్య కళతో, నూతన కట్టడాలతో శోభిల్లుతోంది. గోదాదేవి, లక్ష్మీ హయగ్రీవ, సుదర్శన నారసింహ, గరుడ, తుంబుర, నారద, ధ్వజశిఖర, కలశ, బలిపీఠ, యంత్ర, బింబమూర్తుల సమన్వితంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. తక్కిన వెల్లా తహతహలే నిక్కపు శ్రీహరి నిజమకు తెలివి అని పదకవితాచార్యుడు పేర్కొన్నాడు. అందుకు తగినట్టుగా భక్తులు స్వామి అనుగ్రహానికి పాత్రులు కావడానికి ఈ ఆలయానికి విచ్చేస్తారు. సంపూర్ణ కళను ఆపాదించుకుని రంగుల హంగులతో వర్ణార్ణవంగా ఈ ఆలయం భక్తులని రంజింపచేస్తుంది.
శ్రీవైకుంఠపురంలోని శ్రీ ప్రసన్న విరాట్ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధి భక్తులకు విశేష ఆధ్యాత్మిక పెన్నిది. 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ లోగిలి మహామహిమాన్వితమైనదని భక్తుల విశ్వాసం. కన్నుల పండుగైన కట్టడాలు, వర్ణమయ శోభితమైన ప్రాకారాది గోపురాలతో ఈ ఆలయం శోభిల్లుతోంది. భక్తులను హృదయంగమంగా అలరింపజేస్తోంది. సంగారెడ్డికి సమీపంలో ఉన్న వైకుంఠపురానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. 600 సంవత్సరాల క్రితం నుంచే ఈ క్షేత్రానికి స్వామి మహిమతో ప్రత్యక్షంగా సంబంధం ఉందని చెబుతారు. ఓ సాధు పుంగవుడు ఇక్కడ ఉన్న క్షీరగుండం, జలగుండం అనే జలనిధులలో నిత్యం స్నానమాచరించి జపతపాదులు నిర్వహించేవారట. తనని దర్శించవచ్చిన భక్తులకు ఓ ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ప్రతిష్ఠితమవుతుందని పేర్కొన్నారు. ఆ ముహూర్తం సమీపించినా అందుకు తగిన ఏర్పాట్లు కనిపించకపోవడంతో భక్తులు ఆ సాధువును ప్రశ్నించారు. దాంతో ఆ సాధువు ఏమీ మాట్లాడక జలగుండంలో స్నాన నిమిత్తమై ప్రవేశించారు. ఎంతసేపైనా ఆ సాధువు తిరిగి రాకపోవడంతో భక్తులు జలగుండాన్ని సమీపించారు. జలగుండంలో సాధువు ధరించిన ఉత్తరీయం కనిపించడంతో సాధువుకి ప్రమాదం జరిగిందని భావించి కొందరు భక్తులు జలగుండంలోకి ప్రవేశించగా శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ విగ్రహం బయల్పడిందని చెబుతారు. ఆ సాధువే సాక్షాత్తు శ్రీనివాస స్వరూపుడని భక్తులు భావించారు. ఆ విగ్రహాన్ని ఈ ప్రదేశంలోనే ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ విగ్రహం వివిధ కారణాల వల్ల శిథిలం కావడంతో నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామి సంపూర్ణ కళలను, అనుగ్రహాన్ని ఈ విగ్రహంలోకి ఆవాహన చేశారు. ఇలా ఎన్నో మహిమా విశేషాలు ముడిపడి ఉన్న ఈ క్షేత్రం నేడు విశిష్ట క్షేత్రంగా అలరారుతోంది. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించుకుని శ్రీ వైష్ణవ ఆగమోక్త విధి విధానాలతో నిత్య పూజాది కైంకర్యాలు, ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పెద్ద కిరీటమువాడు, పీతాంబరమువాడు, ఒద్దిక కౌస్తుభమణి ఉరమువాడు, ముద్దుల మొగమువాడు, ముత్యాల నామమువాడు, ఇలా వర్ణించుకుంటూ పోతే వెంకటేశుని రూపం వర్ణనాతీతం. భక్తకోటి పుణ్య విశేషం వల్ల శ్రీనివాసుడు ఆవిర్భవించాడు. భక్త మందారుడై శ్రీవైకుంఠాపుర క్షేత్రాన విరాట్ రూపునిగా అవతరించాడు. 14 అడుగున ఎత్తున ధీర గంభీరాకృతిలో శ్రీనివాసుడు హృదయానందదాయకంగా వ్యక్తమవుతాడు. ఆ విగ్రహ దర్శనం భక్తులకు ఎనలేని భాగ్యం. శ్రీ వైకుంఠపురం సార్థక నామధేయ క్షేత్రంగా అలరారుతోంది. జయ విజయులు ద్వారపాలకులుగా సేవించగా శ్రీ వెంకటేశ్వరుడు దివ్యాలంకృత శోభితంగా దర్శనం. ఆలయంలో పలు ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. హరిహర క్షేత్రంగా ఈ లోగిలి విలసిల్లుతోంది. శివమహాదేవుడు స్థూలలింగాకృతిలో దర్శనమిస్తాడు. మహాలక్ష్మీదేవి ఆశ్రిత కల్పవల్లిగా ప్రకటితమవుతుంది. ఈ క్షేత్రానికి దక్షిణముఖ శనైశ్చరయుత దాసాంజనేయ స్వామి క్షేత్రపాలకునిగా వ్యవహరిస్తున్నారు. శ్రీవైకుంఠపురంలోని శ్రీ ప్రసన్న విరాట్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాలక్ష్మీదేవి సిరులొలికించే వరాల తల్లిగా భాసిల్లుతోంది. చతుర్బాహువులతో, అభయ వరద హస్తాలతో ధనధాన్య అనుగ్రహదాయినిగా శోభిల్లుతోంది.
శ్రీహరికి అభిముఖంగా గరుడాళ్వార్ సన్నిధి ఉంటుంది. ఈ ఆలయానికి సంబంధించి మరో ప్రత్యేకత దక్షిణముఖ శనైశ్చరయుత దాసాంజనేయ స్వామి. శని దోషాలను సమూలంగా నివారించుకోవడానికి ఈ స్వామిని దర్శించుకుని సింధూరాన్ని సమర్పించి తమలపాకులతో పూజించితే చాలని చెబుతారు. रूपा श्रीयाञ्जनेय श्रीङ्कारदीपा दासाञ्जनेय ओङ्कार रूपा श्रीयाञ्जनेय श्रीकारदीपा दासाञ्जनेय श्रीङ्कारवर्णा श्रीयाञ्जनेय क्लीङ्कारवेद्या करुणिंचवय्य दासाञ्जनेय श्रीयाञ्जनेय दासाञ्जनेय श्रीयाञ्जनेय ओङ्कार रूपा श्रीयाञ्जनेय श्रीकारदीपा दासाञ्जनेय ओङ्कार रूपा श्रीयाञ्जनेय श्रीकारदीपा दासाञ्जनेय महित शक्ति ने दिव्य कीर्ति ने पोगड तरमा रवि तेज हनुमा ने महित शक्ति ने दिव्य कीर्ति ने पोगड तरमा रवि तेज हनुमा नी सुगुण गानामृतमान मनसा नी चरण सेवा సర్వమంగళయుక్త శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఈ క్షేత్రంలో నిత్య అభిషేకాది పూజలను గైకొంటున్నాడు. శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని వివిధ జిల్లాల భక్తుల్ని విశేషంగా ఆకర్షింపజేస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన శ్రీ వెంకటేశ్వర విగ్రహం ఈ ఆలయంలో నెలకొని ఉండడం విశేషం. ఈ అభిష్ట సిద్ధి క్షేత్రంలో సంవత్సరం పొడవునా ఉత్సవ శోభ పరిఢవిల్లుతోంది. ఈ ఆలయంలో పాంచరాత్రాగమ విధానపూర్వకంగా ఉత్సవ శోభ పరిఢవిల్లుతుంది. ప్రతి సంవత్సరం శ్రీపంచమి నాడు స్వామివారి కళ్యాణోత్సవం, రథసప్తమి నాడు బండ్లోత్సవంగా వ్యవహరించే రథోత్సవాన్ని నిర్వహిస్తారు.
ప్రతి శనివారం ఈ ఆలయానికి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. ప్రధాన ఆలయ ఆవరణలో ఉన్న గోశాలలో భక్తులు ప్రతినిత్యం గోపూజలను చేస్తారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో భక్తులు పూర్ణఫలాన్ని ముడుపుగా కడతారు. విరాట్ పురుషుని విశ్వరూపుని మూర్తిమత్వం, మహిమా తత్వానికి తగిన రీతిలో శ్రీ వైకుంఠపురంలోని శ్రీ ప్రసన్న విరాట్ వెంకటేశ్వర స్వామి అభీష్టప్రద దివ్యక్షేత్రం అలరారుతోంది. హరిగచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే. తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నుంచి కూకట్పల్లి, చందానగర్, ఇస్నపూర్, రుద్రారం, పోతిరెడ్డిపల్లె, అహ్మద్నగర్ల మీదుగా సంగారెడ్డి చేరుకుని అక్కడ నుంచి ఆటో రిక్షాలపై భక్తులు ఈ వైకుంఠపురం చేరుకుంటారు. అండజవాహను కొనియాడరే. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఆ చేయి వెంకటేశ్వరునిది. వైభవ సుందర ఆనందమూర్తిగా శ్రీనివాసుడు విరాట్ మూర్తిగా మహా యశస్సుతో తేజిల్లుతున్నాడు. ఆ స్వామి దివ్యకృప మనందరిపై సదా వర్షించాలని ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.